నీ జీవితంలో అవసరతలు ఎదురవ్వండి, శోధనలు కలగనివ్వండి, దాడులు కలగనివ్వండి, ఏదైనా రానివ్వండి, నీ దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దానియేలు దేవుని అందు భక్తి కలిగి జీవించినందుకు కుట్ర పన్నిన తన శత్రువులు ఆయనను సింహపు గుహలో వేయించడానికి రాజశాసన విడుదల చేయించాడు. ఇప్పుడు రాజు శాసన విడుదల చేసిన తర్వాత రాజు తన మాట మార్చుకోలేడు. నేరస్తుడిగా దానియేలును దొరకబట్టారు. ఎలాగా? ముమ్మారు యెరూషలేం వైపున్న కిటికీ తెరిచిపెట్టి ప్రార్థన చేసేది మేము చూశాం. అదే ఆయన చేసిన నేరం. రాజు శాసన జారీ చేశాడు, దానియేలును రక్షించాలని మనస్సుంది, కానీ ఇప్పుడు మార్గం లేదు. రాజశాసనను బట్టి దానియేలును సింహపు గుహలో వేయమని ఆజ్ఞాపించాడు. దానియేలు సింహపు గుహలోనికి చేతులు కాలు బంధించిన వాడిగా వెళుతూ ఉంటే తనకు భయం కలిగింది. ఎవరికి? రాజుగారికి, దానియేలుకు కాదు. రాజుగారికి భయం కలిగింది. అయ్యో పాపం, అమాయకుని, యథార్థవంతుని, మంచివాణ్ణి మరణానికి అప్పగించామే. రాత్రి అంతా రాజుకు నిద్ర పట్టలేదు. ఉదయమున వెళ్ళి పిలుచుచున్నాడు సజీవుడైన దేవుని దాసుడైన దానియేలు. సింహములు నీకేమీ హాని కలుగజేయలేదా? అప్పుడు దానియేలు చెప్తున్నాడు, మహారాజు చిరంజీవి అగునుగాక, సింహములు నాకే హానియు కలుగజేయలేదు. నేను నమ్మిన నా దేవుడు ఈ బాధల నుండి నన్ను విడిపించాడు, సింహముల నోటి నుండి నన్ను తప్పించాడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను అన్ని కష్టాల నుంచి విడిపిస్తాడు, నీకు జయం అనుగ్రహిస్తాడు, నీ ఎడల కృప చూపిస్తాడు, ఆయన నీకు అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు. నీకు వ్యతిరేకంగా వచ్చిన సమస్యలు ఎటువంటిదైనా సరే, నీ మీద వచ్చిన శోధనలు ఎటువంటిదైనా సరే, దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు అనే సత్యాన్ని నువ్వు అంగీకరించాల్సిన అవసరత ఉంది. రేపటి దినముని గురించి భయపడి రూములో దాగుకుంటే నీ ద్వారా దేవునికి మహిమ కలుగదు. నీవు చేయవలసిన పనులు చేయాలి, వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళాలి. యాక్సిడెంట్ అవుతుందని బండి ముట్టుకోరు, బండి స్టార్ట్ చేయరు, యాక్సిడెంట్ అవుతుంది. అలా అనుకుంటే నువ్వు ఎంత దూరం, ఎంతకాలం నువ్వు జీవించగలుగుతావు? యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది, మనం వెళ్తూనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని కృపలో ఆశ్రయించిన తన బిడ్డలు విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు నడవాలని దేవుడు కోరుచున్నారు. రేపటి దినమును గూర్చి భయపడవద్దు. రేపటి దినము కావలసిన విజయం ఇవ్వడానికి దేవుడు తన ప్రణాళిక వేసుకొని ఉన్నాడు. నువ్వు విశ్వాసపు మాటలు పలుకుతుండు, కృప 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 అని చెప్పి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నువ్వు ముందుకు పోవాలి. నేను అధైర్యపరుస్తున్న ప్రతి సమస్యలు కూడా నీ వెనకకు వెళ్ళిపోవచ్చున్నప్పుడు కృప 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 అని చెప్పుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సన్నిధి, ఆయన కృప మీకు తోడై ఉండి ఆయన మనల్ని నడిపించిన కాక.